నమస్కారం స్నేహితులారా, గల్ఫ్ దేశాలలో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. బహ్రెయిన్ దేశానికి సంబంధించినటువంటి మంత్రి చేసినటువంటి ఘాటు వ్యాఖ్య అంతర్జాతీయ చర్చగా మారింది. బహ్రెయిన్ దేశం కంటే కూడా ఇరాన్ మీద ఎక్కువ ప్రేమ, ఎక్కువ విధేయత కలిగిన వారు వెళ్ళి ఇరాన్లో జీవించాలి అని చెప్పేసి ఆ బహ్రెయిన్కి సంబంధించినటువంటి మంత్రి వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ వ్యాఖ్య వెనుక అసలు కథ ఏమిటి? ఇది కేవలం ఒక రాజకీయ వ్యాఖ్యేనా, లేకపోతే ఇది గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి టెన్షన్లకు సంకేతంగా చూడాలా? ఈ అంశాల గురించి మనం పూర్తిగా విశ్లేషించుకుందాం. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలో బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రషీద్ బిన్ అబ్దుల్ అల్ ఖలీఫా గారు బహ్రెయిన్ దేశంలో నివసించేవారు ఎవరైనా బహ్రెయిన్ దేశం కంటే కూడా ఇరాన్ మీద ఎక్కువ ప్రేమ మరియు ఎక్కువ విధేయత కలిగి ఉంటే ఇరాన్కి వెళ్ళి జీవించాలి అని చెప్పేసి వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ వ్యాఖ్య ఒక్కసారిగా ఎందుకు వార్తల్లోకి వచ్చింది? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు మనం బహ్రెయిన్ గురించి తెలుసుకోవాలి. బహ్రెయిన్ దేశంలో ఈ షియా వర్గానికి సంబంధించినటువంటి ముస్లింలు మెజారిటీగా ఉంటారు. కానీ అక్కడ పరిపాలనా విధానం మాత్రం రాచరికపు సున్నీ పాలన మాత్రమే అక్కడ ఉంటుంది. ఈ బహ్రెయిన్ దేశం అనేది భౌగోళికంగా ఈ గల్ఫ్ ప్రాంతంలోనే చాలా చిన్న దేశం. భౌగోళికంగా చిన్నదైన రాజకీయ పరంగా చాలా సున్నితంగా ఉన్నటువంటి దేశం. ఇది సౌదీ అరేబియాకి పక్కనే ఉంటుంది. బహ్రెయిన్లో ఉన్నటువంటి డెమోగ్రఫీ అంటే అక్కడ షియా వర్గానికి సంబంధించినటువంటి ముస్లింల జనాభా ఎక్కువ ఉండటం, మరియు అక్కడ పాలన విధానం కానీ రాజకీయ పరంగా కానీ ఈ రాజవంశానికి సంబంధించినటువంటి సున్నీ వర్గం వారి చేతిలో ఉండటం అనేది గతంలో కూడా చాలా వివాదాలకు కారణమైంది మరియు చాలా రాజకీయ ఉద్రిక్తతలకు కూడా కారణమైంది. ఇప్పుడు ఇరాన్ పాత్ర ఏమిటి? ఇరాన్ అంటే మీ అందరికీ బాగా తెలుసు. ఇరాన్ దేశంలో షియా వర్గానికి సంబంధించినటువంటి ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉంటారు. అయితే ఈ ఇరాన్కి సంబంధించినటువంటి షియా ముస్లిం సుప్రీం లీడర్ వ్యవస్థ అనేది బహ్రెయిన్లో ఉన్నటువంటి అంటే బహ్రెయిన్లో నివసిస్తున్నటువంటి ఈ షియా ప్రజలను ప్రభావితం చేస్తుంది, అంటే రెచ్చగొడుతుంది అని చెప్పేసి ఈ బహ్రెయిన్ ప్రభుత్వం కూడా చాలాసార్లు ఆరోపించింది. 2011లో అరబ్ స్ప్రింగ్ సమయంలో కూడా బహ్రెయిన్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ నిరసనలకు కూడా ఈ ఇరాన్ జోక్యం ఉంది అని చెప్పేసి బహ్రెయిన్ ప్రభుత్వం ఆరోపించింది. అప్పుడు ఈ సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి సైన్యం బహ్రెయిన్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. అందుకే బహ్రెయిన్ దేశానికి ఇరాన్ అనేది చాలా సున్నితమైన అంశంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బహ్రెయిన్ మంత్రి గారు చేసినటువంటి తాజా వ్యాఖ్యను కూడా ఇదే నేపథ్యంలో చూడాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడే ఎందుకు? ఎందుకంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ మరియు గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలన్నిటివి ఎప్పుడూ సాఫీగా ఉండవు. ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాలు, ఆయుధాలు, మతపరమైనటువంటి ప్రభావం ఇవన్నీ ఈ రాజకీయ సమీకరణలో భాగంగా ఉంటాయి. అందుకే బహ్రెయిన్ ప్రభుత్వము దేశ భద్రత ముందు విదేశీ ఐడియాలజీలతో ఉన్నటువంటి ప్రభావాన్ని మేము ఈ దేశంలో అంగీకరించము అని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకుంది. అందుకే ఈ బహ్రెయిన్ మంత్రి గారి వ్యాఖ్యల్లో కఠినత్వం కనిపించింది అని చెప్పుకోవాలి. అయితే ఈ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల అక్కడ ఉన్నటువంటి అంతర్గత రాజకీయాలలో వేడి పుట్టే అవకాశం ఉంది. అలానే ఇరాన్ దేశం కూడా ఎలా స్పందిస్తుందో మనం వేచి చూడాలి. ఈ వ్యాఖ్య తర్వాత ఈ గల్ఫ్ దేశాలు తమ భద్రతా విధానాలు మరింత కట్టుదిట్టం చేయొచ్చు. ఇది కేవలం ఒక బహ్రెయిన్ దేశం విషయమే కాదు, ఇది అక్కడ ఉన్నటువంటి మొత్తం మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించినటువంటి విషయము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి దేశాల ప్రభుత్వాలు ఒక చిన్న వ్యాఖ్య చేసినా అది మరింత పెద్ద ప్రభావం చూపిస్తుంది. అయితే మిడిల్ ఈస్ట్ దేశాలతో మన భారత్ కి మంచి సంబంధాలు అనేటివి ఉన్నాయి. అంతేకాకుండా మన భారతీయ సంతతికి చెందినటువంటి వారు అక్కడ లక్షల మంది ఉన్నారు. మన భారతదేశానికి ఈ క్రూడ్ ఆయిల్ విషయంలో కూడా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు అనేటివి చాలా కీలకమైనటువంటి దేశాలు. అందుకే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలలో జరిగే ఏ చిన్న విషయానికైనా మన భారత్ అనేది న్యూట్రల్ స్టాండ్ మీద ఉంటుంది, అంటే సమతౌల్యాన్ని పాటిస్తుంటుంది. ఎప్పుడైనా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలలో ఒక దేశంతో మరొక దేశానికి ఏమైనా వివాదాలు వచ్చినా మన భారతదేశం అనేది ఒక సైడ్ స్టాండ్ అనేది తీసుకోకుండా రెండు వైపులా నిలబడుతుంది. ఇదే మన భారతదేశ విదేశాంగ విధాన బలం. చివరగా బహ్రెయిన్ దేశ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్య అనేది కేవలం రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్య కాదు, తన దేశ భద్రత గురించి చేసిన వ్యాఖ్యగా మనం చూడాలి. మీరు ఇక్కడ గమనించినట్లయితే మన భారతదేశంలో కూడా కర్ణాటక, ఢిల్లీ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా పెద్ద ఎత్తున ఈ షియా వర్గానికి సంబంధించినటువంటి ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి భారతదేశ ప్రభుత్వం అనేది ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖొమైనీ మరణాన్ని ఎందుకు ఖండించడం లేదు అని చెప్పేసి ఇలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి గతంలో ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్
పహల్గాం ఉగ్రవాద దాడి జరిగినప్పుడు వీళ్ళంతా ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు? గతంలో మన భారతదేశం మీద చాలా ఉగ్రవాద దాడులు జరిగాయి. అయినా కానీ ఈ పర్టికులర్ వర్గానికి సంబంధించినటువంటి వారు ఎప్పుడూ ఆ ఉగ్రవాద దాడులను ఖండించలేదు. అంతెందుకు మొన్న ఈ మధ్య బంగ్లాదేశ్లో హిందువులపై జరిగినటువంటి దాడులను కూడా వీరెప్పుడూ ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆ ఉగ్రవాద దాడులను ఖండించలేదు. అంటే ఇక్కడ వీరి ఐడియాలజీ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి, అలాగే వారిని ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ సెలెక్టివిజం మరియు ఫేవరెటిజం అనేది మన ప్రజలకు మంచి విషయం కాదు, అలాగే మన దేశ అభివృద్ధికి కూడా మంచి విషయం కాదు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీద కానీ రాజకీయ నాయకుడి మీద కానీ నాకు అభిమానం ఉంది అని చెప్పేసి ఆ రాజకీయ పార్టీ ఏం చేసినా కానీ నేను మద్దతు ఇస్తాను అనే భావన అనేది మన దేశ ప్రజలకు చాలా ప్రమాదకరం, అలాగే మన దేశ అభివృద్ధికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడు మరియు ప్రతి ఒక్కరూ గమనించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే నేను ఈ వీడియోలో చెప్పినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేసి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ బెహ్రెయిన్ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మన భారతదేశ ప్రభుత్వం కూడా చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అని మీరు భావిస్తున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, నా వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. హైప్ ఇస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.